ట్రంప్ మీద దాడి అన్నటువంటిది గతంలో జరగటం, ఇప్పుడు జరగటం, ఇవన్నీ కూడా భవిష్యత్తులో మరిన్ని పెరిగితే కానీ తగ్గదు. అమెరికా తేల్చుకోవాల్సింది ప్రజల్ని మోసం చేయడమా, నిజాలు చెప్పడమా అన్నటువంటిది. ఇప్పుడు ఇస్లామిక్ రాజ్య స్థాపన చేయాలనుకుంటున్నటువంటి గ్రూపులు తెగించేసినాయి, బరి తెగించేసినాయి. నిన్న చూడండి, మాలీ దేశం మీద దాడి చేసింది ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల గ్రూపులు. ఇప్పుడు ఇరాన్ నడిపేదేంటి? హిజ్బుల్లా, హమాసు ఇట్లాంటి తీవ్రవాద సంస్థలు. వాళ్ళు మతపెచ్చతో అణువణువున రగిలిపోతుంటారు. క్రైస్తవ దేశాలని మతం మార్చాలి, యూదు దేశాలని మతం మార్చాలి, దానికోసం తమ చేతిలో ఉన్న సామ దాన భేద దండోపాయాలన్నీ వాడాలి. చివరికి వాళ్ళు రాడికలైజ్ చేస్తారు. మనం అసలు ఈ భూమి మీద బతకకపోయినా పర్లేదు, ఆకాశంలోకి వెళ్ళిపోతాం, స్వర్గంలోకి వెళ్ళగానే ఇక్కడ మనం ఎవరినన్నా చంపేస్తే, ముస్లిం కాని వాడిని చంపేస్తే వాడిని అల్లా తీసుకెళ్ళి స్వర్గంలో ఉంచుతాడు. అక్కడ అదేది మద్యంలో ఈదచ్చు, అమ్మాయిలు లైన్లో నుంచుని ఉంటారు, 72 మంది రానగానే పడుకుంటారు. ఇలాంటి ఒక రాడికలైజ్ ఇక్కడే ఉందిరా స్వర్గం నరకం ఈ 4 రోజుల పాటు ఉంటుంది. అదే అక్కడికి పోతే ఏది లైఫ్ లాగా, ఇంకా లైఫే ఉంది అక్కడ, అలా పెండాకుడు. ఆ లైఫే లేని చోటన లైఫ్ ఉంది, నీకు అక్కడే స్వర్గం ఉంటుంది. అసలు ఇక్కడ బతికినప్పుడు ఉన్నటువంటి ఇక్కడ అన్యాయం అయిపోతున్నా సరే అన్యాయం కాదు, ఇక్కడ చస్తేనే అక్కడ మంచిది అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి మానసిక భ్రాంతిలోకి తీసుకువెళ్తున్నారు. ఆ భ్రాంతిలో జరిగేటటువంటి ఎంతోమంది రాడికలైజర్ స్లీపర్ సెల్స్లో వీడొకడు. ఇంకెంతమంది స్లీపర్ సెల్స్ బయటపడతారో చూడాలి. ఎందుకు మన దేశంలో ఎంతమందిని చూడలేదు స్లీపర్ సెల్స్? మొన్న విజయవాడ కేసులో చూడలేదా? రాబోయేటటువంటి రోజుల్లో ప్రపంచాన్ని నాశనం చేసేది ఇలాంటి స్లీపర్ సెల్స్. ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం రాడికలైజ్ అయినటువంటి వాళ్ళని మోటివేట్ చేసి మార్చడం అన్నా చేయగలగాలి, లేదంటే శిక్షించడం అన్నా జరగాలి, లేదంటే అత్యంత ప్రమాదకరం.